హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ మై నేమ్ ఇస్ సారు. ఉప్మా ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ఉప్మా అంటేనే చాలా బోర్ వస్తుంది కదండి. అయితే ఈరోజు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఉప్మాని వదలకుండా తినేస్తారు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికంటే చాలా డిఫరెంట్గా ఈరోజైతే ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది ఉప్మా. ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఎంప్టీ బౌల్ అయితే తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి మనం మీడియం ఫ్లేమ్‌లో స్టవ్‌నైతే పెట్టుకోవాలండి. లేదంటే ఉప్మా రవ్వ అనేది అడుగంటిపోతుంది కాబట్టి ఇలా నేను 2 గిన్నెల వరకైతే ఉప్మానైతే తీసుకున్నాను. సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. ప్రాంతాలను బట్టి అయితే పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బొంబాయి రవ్వనైతే చక్కగా మనం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మినిమమ్ మనమైతే 10 మినిట్స్ పాటు 10 ఆర్ 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. పర్ఫెక్ట్‌గా వేయించుకుంటేనే మనకు ఈ ఉప్మా టేస్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనకు వీడియో లెంత్ అవుతుందని చూపించట్లేదు. కానీ చక్కగా మనం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మనం పూర్తిగా వేయించడం అయిపోయింది అంటే మనకిది కలర్ అనేది మారి వైట్ కలర్‌లో వచ్చేస్తుంది. ఇలా మనం కంప్లీట్‌గా వేయించుకున్న తర్వాతనే ఇక మనం స్టవ్ ఆఫ్ చేస్తాం అనే కంటే ముందు మనం కాస్త నెయ్యినైతే వేసుకోండి. నాకైతే ఇష్టం అనిపించక ఆయిల్‌నే వేసేసాను. నెయ్యిని వేసుకొని అందులో కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా మనం స్మాష్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అదే గిన్నె కొలతతో ఒక గిన్నె వంతుగా వేడి నీళ్ళని మాత్రమే పొయ్యండి. చల్లటి నీళ్ళైతే వేయొద్దు. ఇక ఒక గిన్నె వంతుగా వాటర్‌నైతే వేడి నీళ్ళని వేసేసుకొని ఇలా కలుపుకోండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా పొడి పొడిగా ఉంది. దీనితో పాటు ఉడికింది కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత ఉప్మానైతే వేరొక బౌల్‌లో తీసుకొని ఇక మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్‌ని వేసేసుకొని కాస్త ఆవాలు, జీలకర్రనైతే యాడ్ చేసుకోండి. ఇవి కూడా మరి ఎక్కువగా వేసుకోకండి. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆవాలు కాస్త చిటపటలాడుతూ ఉండాలి. తప్పకుండా చిటపటలాడిన తర్వాతనే వేరేవి వేసుకోవాలండి. ఆ ఆ తర్వాత మనం రుచికి తగ్గట్టుగా ఈ మిర్చినైతే వేసుకోండి. గ్రీన్ చిల్లీనైతే వేస్తున్నాను. ఆ తర్వాత చిన్నగా మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. టేస్ట్ కోసం కొద్దిగా నేనైతే ఎండుమిర్చిని వేసుకున్నాను. 1, 2 వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా మీరు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్‌గా మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి చేసుకోవాలండి. ఎందుకంటే మనకు అడుగంటిపోతే గనక మనకు ఫ్లేవర్ అనేది కరెక్ట్‌గా రాదు. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్‌నైతే వేసుకోండి. ఇలా సాల్ట్‌ని వేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్నటువంటి గిన్నె కొలతతో ముందుగా మనమైతే ఒక గిన్నె వంతుగా వాటర్‌ని యాడ్ చేసాం. మరొక గిన్నె వంతుగా వాటర్‌ని మళ్ళీ వేడి నీళ్ళే వేయండి. ఇలా మనకు ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉప్మా రవ్వ అయితే ఉంటుంది కదండీ! దానినైతే ఇందులో వేసేయండి. ఇలా వేసేసి చక్కగా కలుపుకోవాలి. చూసారు కదండీ! చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా మనకైతే ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం ఇలా కలపడం పూర్తి అయిన తర్వాత మనం లో ఫ్లేమ్‌లో ఉంచేసి మనం మూత పెట్టేసుకోవాలి. చాలా చక్కగా మనకు ఉప్మా గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.